సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ప్రియురాలు పరీక్షల తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నందుకు ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శశ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బహిరంగ లేఖ రాశారు. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్పై కీలక డిమాండ్లు చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై కేంద్రాన్ని అడగాలని ఆ లేఖలో పేర్కొన్నారు హర్ష కుమార్. కొమరంభీం ఆసిఫాబాద్ లో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 14 నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఎర్రజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీడ్స్ యజమాని భాస్కర్ డిమాండ్ చేశారు. ఆర్మూరు నియోజకవర్గంలో ఎర్రజొన్న వ్యాపారస్తులు మాఫియాగా మారారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. కుమ్మర్పల్లి రేంజ్ అడవిలోకి వచ్చిన పులి గట్టు పొడిచిన వాగు డ్యాం బ్యాక్ వాటర్ సమీపంలో 2 రోజుల పాటు తిష్టవేసింది. దీంతో అటవీ అధికారులు 3 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కర్ణాటకలో కుల సంఘాలు, భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ పార్టీలు బంద్ నిర్వహించారు. రాయచూరు జిల్లా బంద్ కావడంతో తెలంగాణ, కర్ణాటక మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ కాజీపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతకొండ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా జెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఖర్చులకు ఒక్కో విద్యార్థికి 700 రూపాయలు అందజేసినట్లు జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు సరికొత్త డివైస్ ను మార్గాన రామారావు కనుగొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ డివైస్ ను ప్రదర్శించి ఆ డివైస్ కు ఇండియన్ పేటెంట్ సైతం రావడం ప్రత్యేకమని సంతోషం వ్యక్తం చేశారు.